హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. పిల్లలు సాయంత్రం అవ్వగానే అమ్మ ఆకలి వేస్తుంది అని చెప్పి ఏదో ఒక స్నాక్స్ అడుగుతారు కదండి. వాళ్ళ కోసం ఈ రాగి అప్పాలు, వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా త్వరగా కూడా అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. పిల్లలే కాదు, వీటిని పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పాలు, ఇవి కాచుకున్న పాలేనండి, పాలు వేసుకోవాలి. సేమ్ ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో కొలతలన్నీ అదే కప్పు. తర్వాత 1 కప్పు కరిగించి వడబోసుకున్న బెల్లం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా సిల్కీగా జారుతా, మరీ లూజ్ కాదు, అలా అని మరీ గట్టిగా కాకుండా చూసుకోండి. మూత పెట్టేసి అరగంట లేదంటే 1 గంట పాటు అలా వదిలేసేయండి. అరగంట తర్వాత మన బ్యాటర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ని తీసుకోండి. దీనికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మన బ్యాటర్ని గుంట గరిట ఉంటుంది కదా, చిన్నది, ఆ గరిటతో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. జస్ట్ 2 నిమిషాల్లో మనకి ఇవి వేగిపోతాయి అన్నమాట. మిగిలిన బ్యాటర్ని కూడా ఇలాగే వేసుకోండి. మీకు మీ కడాయిలో ఎంత బ్యాటర్ పడితే అంత బ్యాటర్ని వేసుకోండి. వీటిని కూడా 2 వైపులా 2 నిమిషాలు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. రాగి పిండి కదా, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సో చూశారు కదా ఈ రెసిపీ. పిల్లలైతే వీటిని లైక్ చేస్తారండి, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. జనరల్గా పిల్లలు రాగి జావా కాసిస్తే తాగరు కదా, వాళ్ళకి ఈ రాగి పిండితో ఇలా చేసి పెట్టొచ్చు అనమాట. సో మరి ఈ రెసిపీ చూశారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.